పడుతుంది, మనం స్టార్ట్ అవుతుంది. సో మాకు అది డౌట్ రాగానే మేము ఇమీడియట్గా ఏం చేసినామంటే డిఎల్ఓ నుంచి డిఎల్ఓ యాప్లో ఆ ఏపీ ఏదైతే నంబర్ ఉందో అది బొల్లారం అల్వాల్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి నాకు ఒకటి అడ్రస్ కనిపించింది. బట్ ఈయనది ఇక్కడ ఎందుకు వచ్చిందని చెప్పేసి డౌట్ వచ్చింది, అది వెరిఫై చేసినాం. ఎప్పుడైనా సరే ఆయన మన ఓటరా కాదని మనం గుర్తించుకోవాలంటే ఏపీకి సంబంధించిన అందరం అడిగేది ఒకటే తీర్మానం, మీరు చేసే ముందు ఫైనల్ ఏదైతే డ్రాఫ్ట్ ఉందో చూపించినాక ప్రింట్ చేయండి. కమ్యూనికేషన్ లేదు ముగ్గురికి ఒకరికి మీ దగ్గర నుండి క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఏమున్నా కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత దానికి సంబంధించి క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ సంబంధించి ఒక కౌంటర్ కూడా స్పెషల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ మన కార్పొరేషన్ దగ్గర కార్పొరేషన్ ఆఫీస్లో ఒక క్లైమ్స్ అండ్ ఒక డివిజన్లో ఒక డివిజన్ సంబంధించి ఒక 2000 ఓట్లు ఉన్నాయని మేము ఆబ్వియస్గా అలా 3 పోలింగ్ స్టేషన్లు పెడతాం. ఆబ్వియస్గా 3 పోలింగ్ స్టేషన్లు తర్వాత మన ఎవరైతే వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వార్డ్ ఆఫీసర్ వీళ్ళందరితో ఒక టీం చేసి వాళ్ళందరూ కూడా ఫీల్డ్ పంపించడం జనతా సంఘంకి ఎదురుగా ఉంటుంది మరి అడ్రస్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మేము ఫోన్లో కూడా మాట్లాడి సో మరి మీకు ఈ అడ్రస్ ఎందుకు చేంజ్ చేసుకో ఆన్లైన్లోనే మేము అడగడం జరిగింది. సో మేము టెంపరీగా ఇక్కడ ఉంటున్నాము. సో ఆన్లైన్లో నేను ఫామ్ 8 అప్లై చేసి నేను చేంజ్ చేసుకుని టెంపరీ అడ్రస్ అని చెప్పేసి దాన్ని పెట్టుకున్నాను. బట్ ఒరిజినల్ మా ఇల్లు అక్కడే ఉంది, ముద్రా సంఘంకి అపోజిట్లో ఉంటుంది. మాకు సో హౌస్ నెంబర్ అని కూడా చెప్తే హౌస్ నెంబర్ వెరిఫికేషన్ చేయించాము మేము, కరెక్ట్గానే ఉంది అడ్రస్ అనేది. సో ఇది ఏదైతే మన కోటర్ లిస్ట్లో 2600 వరకు అటువంటి రాంగ్ అడ్రస్ ఎంట్రీస్ కనిపించినాయి. సో దీనికి మేము ఏం చేసినామని అంటే ఇమీడియట్గా ఆ కన్సర్న్ ఎవరైతే వార్డ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ డిఎల్ఓస్ ఉండదు 3,000 డిఫరెన్స్ అయితే ఉండదు. అప్పుడు అక్కడ కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. సో వాటిని మేము ఐడెంటిఫై చేసినాము. తర్వాత మేము ఎక్సర్సైజ్ కూడా చేసినాము. మళ్ళీ ఒరిజినల్ కూర్చోబెట్టేసి నిన్న సండేలో కూడా నేను కూడా ఉన్న అడ్రస్ కనిపించాను. మేము కూడా ఫస్ట్ చూసినప్పుడు వేరే అడ్రస్ ఉంది ఇక్కడ ఎందుకు వచ్చింది అని చెప్పేసి మాకు కూడా డౌట్ వచ్చింది. బట్ తర్వాత మేము 970 వాట్ బ్లాక్ అండ్ వాట్ బ్లాక్ 70 అది ఒక్కొక్క దాంట్లో 9,000 వచ్చినాయి, ఒక దాంట్లో 2,000 వచ్చింది. ఈ యొక్క దీంట్లో ఈ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఓటర్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నేను ఇక్కడ ఇంతకుముందు ఇదే జిల్లా కలెక్టర్ గారు జిల్లా కార్యాలయంలో 545 సర్పంచులకు ఎలక్షన్ జరిగినాయి మొన్న వారం 10 రోజుల కిందట. దాంతోపాటు 5,000 వార్డు మెంబర్లకు ఎలక్షన్ జరిగింది. ఎక్కడ కూడా సింగిల్ ఓటు కన్ఫ్యూజ్ లేదు. బట్ కార్పొరేషన్ వచ్చిన వాళ్ళకి ఈ కన్ఫ్యూజేషన్ కారణం ఏంటి? రెండోది ఏంటంటే సరే ఎక్కడో చిన్న మిస్టేక్ అవుతే మేమందరం కూడా అప్రూవల్ ఇచ్చేవాళ్ళం. మామూలు బస్తీ ఓటు తీసుకుపోయి సారంగా అప్రూవల్ చేశారు. రేపు పొద్దున మీకు కూడా కార్పొరేషన్ లో భవిష్యత్తు ఎలక్షన్ అయిన తర్వాత చాలా ఇబ్బందికరం అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఇబ్బంది అవుతుంది, రాజకీయ పరంగా ఎలక్షన్ పరంగా. ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని ఖరాబ్ చేసే వాళ్ళు అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర సుమారు 50,000 ఓట్ల అప్లికేషన్స్ వచ్చినాయి సార్. మొత్తం కంప్లీట్ మేము గత 2 రోజుల నుంచి మీరు ఇచ్చిన దగ్గర చూస్తుంటే 50,000 ఆబ్జెక్షన్స్ వచ్చినాయి మీ దగ్గర. అన్ని కూడా ఇచ్చి ఇన్వాల్వ్ ఇచ్చి మేము రిసిప్ట్ తీసుకున్నాం దీనికి ఇన్వాల్వ్. కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో మేము డ్రాఫ్ట్ చేసినాం, రెడీ చేసినాం, సరి చేసినాం. ఎస్ సార్, సరి చేస్తే సంతోషం. కానీ సరి చేసి ఎవరు చూపిస్తున్నాం? రేపు పొద్దున సేమ్ ఇంటనే ప్రింట్ అయింది వచ్చిందనుకో, ప్రింటింగ్ మిస్టేక్ అంటే దానికి ఎవరు బాధ్యత? ఇది కేవలం ఓన్లీ కార్పొరేటర్ ఎలక్షన్ కాదు సార్. అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవితం రేపు పొద్దున ఏదైనా కానీ వాళ్ళకి. ఇప్పుడు బాబుల బస్తీలో ఉన్న కార్పొరేటర్ సారంగపురాన్ని వచ్చి ఇక్కడ బాబుల బస్సులో పనిచేయగలుగుతారా? మీ ఆఫీసర్ కూడా వార్డ్ ఆఫీసర్ కూడా ప్రాబ్లం అయింది. కాబట్టి మీరు అర్థం 123 పోలింగ్ బూతుల దగ్గర వచ్చినాయి. 123 పోలింగ్ 50-65 అన్ని బూతుల దగ్గర వచ్చినాయి. మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మ్యాపింగ్ ప్రాబ్లము, కొన్ని జనరల్ గా డివిజన్ 2 నుంచి డివిజన్ 1 లో పడ్డాయి. కానీ పర్టికులర్ కొన్ని వర్గాల ఓట్లు తీసుకుని షిఫ్టింగ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది మేము ఒకటే అందుకోసం నేను చెప్తున్నాం, మేము సరి చేస్తామని మాకు నమ్మకం ఉంది మీ మీద. కానీ బిఫోర్ నమ్మకం 9th రోజు మీరు ఏదైతే 10th పబ్లిక్ చేసే ముందు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కంపల్సరీ, ఎందుకంటే రేపు పొద్దున 10th రోజు బేసిక్ ఎలక్ట్రోల్ కోడ్ దాంట్లో 70% ఆఫ్ ది హౌసెస్ సిఎన్ఎస్ అని సెన్సస్ ఉంటుంది. సెన్సస్ నెంబర్ చూపెడితే ఆ బౌండరీ లోపల వచ్చేటి
కట్ ఆఫ్ చేసుకొని అట్లా చేస్తే దొరుకుతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏ డివిజన్ ఆ డివిజన్ వాళ్ళకు ఓటర్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తామంటే వాళ్ళకు బేసిక్ ఓటర్ లిస్టు 4-5 సెట్లు చేసి ఇచ్చేస్తాం. వాళ్ళని కట్ ఆఫ్ చేసుకొని వాళ్ళ వార్డ్ వచ్చేది తీసుకొని వాళ్ళు పంచాయతీ స్లిప్స్ ప్రచారంకు అట్లా యూజ్ చేస్తారు. అట్లనే ఇప్పుడు బియోలో లెఫ్ట్ చేసుకొని ప్లస్ ప్రీవియస్ స్టాఫ్ కొంతమంది మీద రిటైర్ అయితే ఉన్నారు, వాళ్ళకి ఐడియా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ సెక్షన్ వాళ్ళు టీపీఓ సెక్షన్ వాళ్ళు ఈ సెన్సస్ కు రెట్రోస్పెక్టివ్ కొత్త నంబర్స్ ఏమిచ్చింది దానికి ప్లస్ ఎగ్జిస్టింగ్ బూత్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ బూత్ నంబర్ 1 అసెంబ్లీ ఎలక్షన్ ఆ బూత్ నంబర్ 1 లో 700 ఓట్స్ యావరేజ్ గా 700 ఓట్స్ మున్సిపాలిటీకి వస్తాయి, 300 ఓట్స్ వేరే వార్డుకు ఉంటాయి. అక్కడ బేసిక్ రూల్ ప్రిపేర్ చేసుకుంటే ఈ ప్రాబ్లం 100% జరిగేది. 30-35% ప్రాబ్లం వచ్చిందే రీజన్ అది. సెన్సస్, హౌస్ నంబర్, ఓల్డ్ హౌస్ నంబర్ ఈ 3 వేరియేషన్ కాబట్టి వస్తుంది. మనం ఈ 3 వేరియేషన్ తీయాలంటే బేసిక్ అసెంబ్లీది ఏదైతే అసెంబ్లీది ఓటర్ లిస్ట్ ఉందో ఆ బియోలో పట్టుకొని అక్కడనే జిరాక్స్ సెట్ అంటే మన సిస్టంలో తర్వాత ఫస్ట్ ఆ జిరాక్స్ నంబర్ ఆఫ్ సెట్స్ ఎక్కువ చేసుకుంటే ఒక 2-3 సెట్లు చేసుకుంటే ఇది ఖచ్చితంగా డిజాల్వ్ అవుతుంది. ఆ తర్వాత ఆ డిజాల్వ్ అయిన ఇష్యూని సిస్టంలో చేసి ఆ డ్రాఫ్ట్ తీసుకొని మాకు 8th ఈవినింగ్ లేదా 9th నుంచి మేము కూర్చుంటే 10th మధ్యాహ్నం వరకు డిఫరెంట్. ఎందుకంటే మాకు 9th నాడు మాకు మీరు ఎవరికి అన్అఫిషియల్గా లేదా అఫీషియల్గా ఈ రకంగా వస్తున్నాయని చెప్తే టెంటేటివ్లీ మనకు ఏ పార్టీ వాళ్ళకు వార్డు ప్రెసిడెంట్ డివిజన్ ప్రెసిడెంట్కి ఇచ్చుకొని మీకు సాధారణంగా ఆ తర్వాత 1-2% వేరియేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాజులపేటలో ఓట్లు నాగారంలో వచ్చినాయి. ఇది ఇప్పుడు రాలేదు, లాస్ట్ టైం కూడా రామకృష్ణ అడిగింది. అందుకే పాత ఓటర్ లిస్ట్ లో కూడా ఈ వేరియేషన్ 16-17% ఉంటాయి. ఇప్పుడు ఇల్లు పెరిగినాయి, కొత్త నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 10-12 అనుకోండి. పురాణంలో ఉన్నది సెన్సస్. ఇటు చూస్తే మన కొత్త వినాయక నగర్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది, 1/2 కిలోమీటర్ దూరం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి బియోలోని ఆ ఓటర్ లిస్ట్ పట్టుకొని అది కటింగ్ చేసుకుంటా పోతే పెన్తోనే ఇక్కడ వరకు వస్తాయంటే మీరు పక్కా 90-98% వరకు మీరు రీచ్ కాగలరు. బియోలోనే తీసుకోండి సార్. వాళ్ళకి సెట్ చేయొచ్చు. బిఎల్లో పర్టికులర్గా అసెంబ్లీ ఎలక్షన్స్ లో పనిచేసిన సో దీంట్లో భాగంగా మొదటిగా నోటిఫికేషన్లో భాగంగా మనకు డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లికేషన్ అనేది చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ నుండి మనకు డ్రాఫ్ట్ రోల్స్ అనేది మనకు ఆన్లైన్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిస్టమ్ ద్వారా. సో మేము ఇంటర్ను వాటన్నిటిని కూడా వాళ్ళు మనకు షేర్ చేసి పిఎస్ వైజ్గా చేశారు, పోలింగ్ స్టేషన్ వైజ్గా మనకు షేర్ చేశారు. వాటన్నిటిని కూడా పోలింగ్ స్టేషన్ వైజ్గా మేము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అవన్నీ కూడా డివిజన్ వైజ్గా ఇంటర్పోలేట్ చేయాలి, అందులో అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. సో ఈ అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మేము వాటిని డౌన్లోడ్ చేసుకొని తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ కొంత ఏంటంటే ఆ మ్యాపింగ్ ఏదైతే ఉంటుందో మ్యాపింగ్ ప్రాసెస్లో స్మాల్ అక్కడక్కడ టెక్నికల్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. అందరూ కొత్తగా వచ్చినటువంటి వార్డ్ ఆఫీసర్స్ కానీ అప్పుడు మనం డీలిమిటేషన్ చేసినప్పుడు ఒక డివిజన్ సంబంధించిన ఫిజికల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడ ఎంతవరకు ఉందనేది మీకు ఐడియా ఉంది, తర్వాత మనకు టౌన్ ప్లాన్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఐడియా ఉంది. అకార్డింగ్లీ మేము ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకున్నటువంటి ఆబ్జెక్షన్స్ కానీ క్లైమ్స్ కానీ ఏది ఉన్నా సరే అవన్నీ కూడా మీరు ఇన్ రైటింగ్లో, నాట్ ఓరల్లీ, సో ఇన్ రైటింగ్లో అక్కడ ఇస్తే వాటిని కన్సల్టేట్ చేసి మళ్ళీ మేము ఎంక్వైరీ చేసుకొని వాటన్నిటిని కూడా కరెక్ట్గా ఉంటే కరెక్ట్, లేదు అంటే ఏదైనా తప్పిదం ఉంటే సరిదిద్దుకుంటాం. కానీ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు షేర్ చేసిన ఎలక్ట్రల్ డేటా ఉందో దాంట్లో కొత్తగా ఓటర్స్ని చేర్చడం కానీ కొత్తగా ఓటర్స్ డిలీట్ చేయడం కానీ అనేది చేయొద్దని మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరిని యాడ్ చేయము, ఎవరిని డిలీట్ చేయము. ఎప్పటి వరకు యాడ్ అయిన ఓటర్స్ అని అంటే October 1, 2025 వరకు అది క్వాలిఫైయింగ్ డేట్ అన్నది. October 1, 2025 అప్పటి వరకు ఎవరెవరైతే ఆన్లైన్లో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ అయ్యింది. ఇంకా October 1 తర్వాత ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ ఓటర్ లిస్ట్ రావు. ఎందుకంటే అది ఓటర్ లిస్ట్ అక్కడికి కట్ ఆఫ్ డేట్ పెట్టిన వాళ్ళు 1 October 2025 కట్ ఆఫ్ డేట్. ఆ కట్ ఆఫ్ డేట్ తర్వాత ఆన్లైన్లో మేము అప్లై చేసినాము, మా ఓట్లు రాలేవని చెప్పేసి ఎవరైనా చెప్పినా కూడా ఈ ఓటర్ లిస్ట్లో మాత్రం రావు.
సో ఈ విషయం దయచేసి ఎవరైనా అడిగినా కూడా మీరు కూడా అంటే ఓటర్స్ మీకు అప్రోచ్ అవుతారు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేయాలని విషయం చెప్తున్నాము. తర్వాత ప్యూరిఫికేషన్ ఆఫ్ ఈ ఏదైతే మనం ఈ వార్డ్ వైజ్గా ఏదైతే అనుకుంటున్నామో 100% ప్యూరిఫికేషన్ చేస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మ్యాపింగ్ చేసే క్రమంలో జస్ట్ 1 డే ఇచ్చారు మాకు టైం. ఆ 1 డేలో మ్యాపింగ్ చేసే క్రమంలో మేబీ కొంత క్లారిటీ లేక పిల్లలకు కొత్తగా వచ్చిన వార్డ్ ఆఫీసర్స్ కాబట్టి అటు అలా జరిగి ఉన్నాయి. బట్ వాటన్నింటినీ కూడా మళ్ళీ మేము అన్నీ సెట్ చేసుకుంటూ వస్తున్నాం అన్నట్టు. ప్రాపర్గా సెట్ చేస్తాము, 100% చేస్తాము, అందులో వేరే అవసరం లేదు. తర్వాత మాకు ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు నిజామాబాద్ కార్పొరేషన్లో ఓన్లీ మన అర్బన్ కాన్స్టిట్యూన్సీ లేదు, ఓన్లీ 017 సంబంధించిన ఓటర్సే కాకుండా రూరల్కి సంబంధించినవి కూడా మన కాన్స్టిట్యూన్సీలోకి వస్తాయి. కాబట్టి ఒక 6 డివిజన్లు వాళ్ళు అయింది. తర్వాత ఒక డివిజన్లో మాత్రం ఏది మాణిక్ బండార్కి సంబంధించి మాత్రం ఆర్బోర్ కాన్స్టిట్యూన్సీ పోతుంది. మొత్తం 3 కాన్స్టిట్యూన్సీలు మన నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కవర్ అవుతాయి. వాటన్నిటిని కూడా చాలా ఇన్డీటెయిల్గా చాలా మైన్యూట్గా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్టర్ రోల్ ఎంత క్లీన్గా ఉంటే అంత స్మూత్గా ఎలక్షన్ అయితే అనే బేసిక్ కాన్సెప్ట్ మాకు ఐడియా ఉంది. కాబట్టి ఎలక్టర్ రోల్స్ పైన మేము ఎక్కువ ఈ ప్యూరిఫికేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేసాం. ఇంకా కూడా ఇప్పుడు మీరు ఏదైతే పిటిషన్ తీసుకొని వస్తుందో దయచేసి ఆ పిటిషన్స్ అన్నింటి మీద మీ ఆఫీస్ చేయడం మీరు రైటింగ్ చేస్తే డెఫినెట్గా వాటి అన్నింటినీ ఎగ్జామిన్ చేసిన తర్వాత అన్నింటినీ కూడా రెక్టిఫై చేస్తాం. తర్వాత ఇవన్నీ చేసుకోవడానికి కూడా ఇంకా మాకు టైం ఉంది. మేము 9th వరకు ఈ కరెక్షన్స్ అన్ని చేసేసి 10th ఫైనల్ పబ్లికేషన్ చేస్తాము. సో ఇది ఇప్పటి వరకు ఇంకా ఏమైనా అబ్జెక్షన్స్ అవన్నీ ఉంటే కూడా తర్వాత కొంతమంది మాకు పిటిషన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇక్కడ నుండి ఇక్కడికి యాక్చువల్గా ఈ వార్డులో వస్తుంది, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఈ వార్డులో వస్తుంది అని చెప్పి కొంతమంది మాకు అబ్జెక్షన్ రాజేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చారు. కానీ ఇల్లు వచ్చినాయి. మేము ఏదైతే ఎక్సర్సైజ్ చేసినామో నేను కూర్చొని చూస్తే అది ఇది 2 కంపేర్ చేసి చూస్తే కూడా 2 మ్యాచ్ అయ్యి మేము అనుకోండి. పర్ఫెక్ట్గా నాన్ అఫీషియల్ చేసిన ఎక్సర్సైజ్ ప్లస్ అఫీషియల్ చేసిన ఎక్సర్సైజ్ కూడా మాకు మ్యాచ్ అవుతుంది. సో మాకు కూడా కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే వీళ్ళు కూడా చేసింది కూడా కరెక్ట్గా ఉంది అనేది కొంత మాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దయచేసి అటువంటిది ఇంకా ఏమేమి ఉన్నాయి అబ్జెక్షన్స్ ఇది ఒకటే మ్యాపింగ్లో ఒకటే ఈ డివిజన్ రావాల్సిన ఒకటి ఇంకో డివిజన్ షిఫ్ట్ అయింది అది తెలుసు మాకు. ఇందులోకి 200 అటు అయినాయి, 300 ఇటు వచ్చినాయి, 1000 ఇటు అయినాయి, 1000 ఇటు వచ్చినాయి అని చెప్పేసి ఇది జనరల్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. సో అది ఐడెంటిఫై చేసినాము, ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసినాము. అది రెక్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు సిస్టమ్లలో ఇప్పుడు మేము ఇవ్వడం సిస్టమ్లలో పిల్లలు అందరినీ కూర్చోబెట్టి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకుంటున్నారు, వస్తున్నారు, కూర్చొని అన్ని కూడా చేపించేసుకుంటాము. సో ఇవన్నీ అయినాక కూడా ఇంకా ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే కూడా దయచేసి నోటీస్ తీసుకురండి. ఐ రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ మీరందరూ కూడా మీరు ఎంత కోఆపరేటివ్గా ఉంటే మా సైడ్ నుండి కూడా అంతే కోఆపరేషన్ ఉంటుంది. తర్వాత సిమిలర్లీ మీ కోఆపరేషన్తోనే స్మూత్గా ఎలక్షన్ జరగడానికి వీలైతుందండి. ఒక్కసారి మనకు ఈ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఈ డేటా కరెక్ట్నెస్ అనేది వస్తే మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇక మీ పనిలో మీరు వెళ్ళిపోతారు, తర్వాత మాది మిగతా అరేంజ్మెంట్స్లో మేము కూడా వెళ్ళిపోతాము. సో దయచేసి ఏమైనా ఆఫీసెస్ ఉంటే కూడా దయచేసి మీరు ఇస్తే వాటిన్నింటినీ కూడా పార్టీ పరంగా, ఎందుకంటే ఇది ప్యూర్లీ పొలిటికల్ పార్టీకి సంబంధించిన మీటింగ్, పొలిటికల్ పార్టీకి రిప్రజెంటేషన్ రమ్మని చెప్పడం జరిగింది. ఇండివిజువల్ కన్సర్న్స్ అంటే కూడా బయట తీసుకుంటాము, ఇక్కడ పొలిటికల్ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేషన్స్ మాత్రమే ఇవ్వండి దయచేసి.